సార్ మళ్ళీ తీస్తే రాదనా? వచ్చింది వచ్చింది వచ్చింది. అమ్మ జర్ర అయితే గొంతు వీక్తున్నది. ఎట్లా బాగా గొంతు దెంగేసింది కదా, ఆల్రెడీ నొప్ప దిగిందా? అది వెళ్ళిపోతుంది. ఇక్కడ జర్ర అయితే వాళ్ళు గొంతు తీస్తురు. నేను అంతే చూస్తున్నా కానీ దూరం సరే తీసారా తీయరా అని చూస్తుంటే ఎట్లా పడితే అట్లా గుంజీరు వాళ్ళు. కొంచెమే ఉంది రోడ్డు మీద, దారిలో పోతుంటే అవుపించింది. అడ్డవాళ్ళ గుంజేసరికి నాకు ఎట్లా అనిపించి పోయి తీసిన దారిని. ఇక అప్పటికి అన్న తీసుకోవతా అంటే టెన్షన్ అయితే మెడ పోతుంది కొంచెం అయితే. రుకోవచ్చు लगाते దాని ప్లేటు నాకంటే నీకు అంటిందంటే నా డ్రెస్ మీద పడండి ఇందాక. చేతులకు అంటుంది ఇప్పుడు కరోనా వచ్చిన కంటే తెలుసా? ये बाद में निकल जाता ना अपने आप. ఇప్పుడే తీయకు, 4 రోజులు ఉండని బతుకుతుంది. తీసిన వంట బతుకుతుంది. అర్థమైందా? 4 दिन रहना है साइड. ఇంకా పెట్టుకొని సాగు. वो थोड़ा सूख जाएगा ना इसका जख्म, तो ऑटोमेटिक वो सही हो जाएगा. తీయొద్దు, सूख जाए तो भी नहीं, नक्को निकालना. नहीं तो अब ये तो उसको तो उड़ा देंगे जी. अब कौन सा हम अरे అది ఎప్పుడో పోతుంది, ఇప్పుడు ఎందుకు పోతారా? इसको किधर रखेंगे? तुम्हारे घर में रखो. रूम में रखने का? हाँ, चलो ठीक है, रूम में रखते हैं इसको. रूम में रखे तो కొంచెం వేయడమ్మా, కొంచెం వేసి. हाँ रूम में रख लेते, सही कह रहे ये हो. बोलते रूम में रखते, इसको चावल वगैरह दे देते. పొయ్యి మంటలే అది పెట్టండి అంటున్నా. चावल वगैरह दे देते, కాటన్ పెట్టండి. అది ఫస్ట్ వేయాలి. అది कल इसको उड़ा देंगे. గదానికి ఎత్తుంటారా? అది బగ్గున మండిపోయి చచ్చిపోతుంది మనిషి. అదేమన్నా थोड़ा डिटॉल मैम इस तरह. ఏ నక్కో कुछ भी नहीं करना. वो डेटॉल लगाए तो वो तभी से मर जाता. हाँ. దానికి नहीं थोड़ा वो कीड़े नहीं पड़ते ना, वो लग जाते. కీడే ఉన్నది. అదే పెద్ద కీడే. जानवर का अलग रहता. अच्छा అదే కీడే, ఇంకా దానికి కీడలే ఉంటాయి. ఆడు ఈయన భర్త ఎట్లా చచ్చిపోయాడు? దీంతో ये చచ్చిపోయాడు डर गया है और बिल्कुल. मीना पड़ता. అప్పుడు కరోనా టైంలో. వాటికి కూడా వైరస్ ఉంటాయి కదా. వచ్చే వీటి వల్ల బస్ हो गया. कितना पैसा देना है? 50. हाँ 9.